ఎస్ ఇక్కడ చూడొచ్చు మీరు 2D ఇమేజ్ ఇచ్చి 3D ఇమేజ్లా కన్వర్ట్ చేయమన్నారు. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ, అండ్ ఇది వచ్చేసి మన టాప్ వ్యూ, అండ్ ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వ్యూ. సో టోటల్ హైట్ వచ్చేసి 53 హైట్, అండ్ లెంత్ వచ్చేసి 75 mm, అండ్ బ్రెడ్త్ వచ్చేసి 60 mm బ్రెడ్త్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేసే ముందు XY రిఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. రెఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత 30 at an angle డ్రా చేసేద్దాం. సో 30 and also 30. సో మన ఫ్రంట్ వ్యూ డ్రా చేసే ముందు సో ఈ లెంత్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. సో సైడ్ వ్యూలో 15 mm ఇచ్చారు. సో 15 mm హైట్. ఇక్కడ చూడొచ్చు. అండ్ టోటల్ లెంత్ వచ్చేసి 75 mm లెంత్ ఇచ్చాడు. సో టోటల్ లెంత్ వచ్చేసి 75 mm డ్రా చేద్దాం. టోటల్ లెంత్ 75 mm డ్రా చేసిన తర్వాత అండ్ హైట్ వచ్చేసి 15 mm హైట్, హైట్. సో ఇక్కడ కూడా 15 mm హైట్. ఇప్పుడు టాప్ నుంచి చూస్తే ఇక్కడ ఏదంతా మధ్యలో లేదు కాబట్టి ఈ సింగిల్ లైన్ ఉంది. సో ఈ లైన్ జాయిన్ చేయొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు సైడ్ వ్యూలో చూస్తే ఈ బ్రెడ్త్ వచ్చేసి 60 mm బ్రెడ్త్ ఇచ్చాడు. సో హైట్ కూడా సేమ్ 15 mm. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 60 mm. వెయిట్. ఎస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 60 mm లెంత్ అండ్ 50 mm హైట్, అలాగే 60 mm లెంత్. ఓకే, డ్రా చేసిన తర్వాత ఇప్పుడు టాప్ వ్యూలో ఈ ఫ్రంట్ వ్యూలో ఇమేజ్ వచ్చేసి మనకి రెక్టాంగులర్ బాక్స్ లా కనిపిస్తుంది. అదే సైడ్ వ్యూ నుంచి చూస్తే ఒక వీబర్డ్ జాయిన్ చేస్తాం కదా మన వర్క్షాప్లో, అలా వీ ఫిట్టింగ్ లా కనిపిస్తుంది. సో అదే టాప్ నుంచి చూస్తే అంటే ఇదొక ఫేస్, టోటల్ 4 ఫేస్ కనిపిస్తుంది. సో అండ్ ఆల్సో ఈ బాక్స్ డ్రా చేసే ముందు సో మనకి ఈ డిస్టెన్స్ తెలియదు, ఈ డిస్టెన్స్ ఇక్కడ ఇవ్వలేదు, కానీ టాప్ వ్యూలో ఇచ్చారు. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి 15 mm. సో ఈచ్ 15 mm డిస్టెన్స్లో ఉంటుంది. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 15 mm, అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఇక్కడికి 15 mm. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 15 mm డిస్టెన్స్లో డ్రా చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఈ లెంత్, టోటల్ లెంత్ ఎంత మనకి 60లో 15 పోతే 30 అవుతుంది. సో ఈ లెంత్ వచ్చేసి 13, అండ్ ఆల్సో ఈ లెంత్ వచ్చేసి 75లో 15 పోతే 30 పోతుంది. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 45. సో ఈ లెంత్ వచ్చేసి మనకి 45. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 45. ఎస్, ఈ 45 డ్రా చేసిన తర్వాత అండ్ ఈ టోటల్ హైట్ వచ్చేసి మనకి 53 mm హైట్ ఇచ్చారు. సో 53 mmలో ఈ 15 హైట్ తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? సో 38 ఉంటుంది. సో ఈ హైట్ వచ్చేసి 38. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 38 mm. సో ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ 38 mm, అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా హైట్ 38 mm, అండ్ ఈ లెంత్ వచ్చేసి 45. ఎస్, అండ్ అగైన్ ఈ లెంత్ వచ్చేసి ది సేమ్ లెంత్. సో 39. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఈ టోటల్ లెంత్ వచ్చేసి మనం 30, అంటే ఈ లెంత్ వచ్చేసి మనం 39 డ్రా చేసాం. అండ్ అగైన్ ఈ డిస్టెన్స్ స్మాలర్ డిస్టెన్స్ వచ్చేసి 8 mm ఇచ్చారు, అంటే ఇది 8 mm డిస్టెన్స్. టోటల్ mm 16 అవుతుంది. సో 30లో 16 మైనస్ చేసేస్తే రిమైనింగ్ 14 ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 8, అండ్ అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 8. సో ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసి 45 mm లెంత్, అండ్ అగైన్ ఇది కూడా 45 mm లెంత్. సో ఇది కూడా 45 mm లెంత్లో
డ్రా చేసిన తర్వాత రిమైనింగ్ ఎక్స్ట్రా పార్ట్స్ అనేది రబ్ చేసేద్దాం. రబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లెంత్ ఈ యాంగిల్ ఈ లెంత్ వచ్చేసి మనకి 11 mm ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 11 mmతో ఒక లైన్ డ్రా చేసేద్దాం. లైన్ డ్రా చేసిన తర్వాత సో ఇది వచ్చేసి 11 mm. సో ఇప్పుడు ఈ 30 mmలో సెంటర్ పాయింట్ ఎక్కడ 15 mm దగ్గర ఒక పాయింట్ పెట్టుకుందాం. సో 15 mm దగ్గర ఆ పాయింట్ డాటెడ్ పాయింట్. సో ఇప్పుడు ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి ఆ డాటెడ్ పాయింట్ దగ్గర లైన్స్ డ్రా చేద్దాం. సో ఇలా అండ్ అగైన్ ఇప్పుడు ఇక్కడెక్కడ ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసినట్టు ఇక్కడ కూడా అదే లైన్ ఉంటుంది కాబట్టి ఇలా ఇలా వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం డయాగ్రామ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ జాయిన్ చేసే ముందు ఇక్కడ టాప్లో చూడవచ్చు. సో ఈ డయాగ్రామ్ వచ్చేసి ఈ స్క్వేర్లో ఎక్కడ టచ్ కాలేదు. సో దేని టచ్ కాకోకుండా ఈ 3D ఇమేజ్లో కూడా టచ్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఆల్మోస్ట్ మన వ్యూ అంతా అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వ్యూ అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ వ్యూ. సో దీని సొల్యూషన్ చూద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ సేమే వచ్చి ఉంటుంది. ఎస్ చూడొచ్చు మీరు. ఎస్ ఎగ్జాక్ట్లీ సేమ్ వచ్చింది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.